ఈ రోజున నేనైనా మీరైనా భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబాల కోసం జీవిస్తున్నాం. యోహాను అలా కాదు, యేసు కోసం పరవాసయ్యాడంట. పద్మాసు దీవికి వెళ్ళింది భార్య కోసం, పిల్లల కోసం కాదు, యేసయ్య కోసం, వాక్యం కోసం. యేసయ్య కోసం ప్రాణం ఇస్తాగిన అన్నలందరూ చచ్చిపోయారు, నన్ను ఒక్కడిని ఎందుకు బతికించావయ్యా? యోహాను, నీకు స్పెషల్ రెవల్యూషన్ ఇవ్వడానికి బతికించా. రా పద్మాసుకు వస్తే గానీ ఆ ప్రత్యక్షత నీకు దొరకదు. యోహానుని ఎందుకు పద్మాసుకు తెచ్చాడంటే ప్రభు దర్శనాన్ని పొందుకోవడానికి. వెనక నుండి యోహాను ప్రభు దర్శనాన్ని పొందుకో, చచ్చిన వారి వరకు పడిపోయాడు. నేను లోకంలో ఉన్నప్పుడు కనపడలేక నిన్ను ఒంటరిని చేసి ఈ శ్రమలనే పద్మాసుకు తీసుకొచ్చి తేళ్లు పాములు పాకే ఈ దేశంలోనికి తెచ్చి, ఈ దివిలోనికి తెచ్చి, ఈ చీకటిలో ఎవరు లేరే అని నువ్వు భయపడుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరివాడివి కాదు, నీతో పాటు పద్మాసులో నేను కూడా ఉన్నానని నీకు బయలుపరచడానికే. హల్లెలూయా.